నమస్తే. తిరుమల కొండ మీద బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి, టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అనేక రకాల మనం వివాదాలు చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా తిరుమలలో అయితే ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా ఈ అపచారాలు, ఓ పక్క ఈ వివాదాలు, ఇది అడ్డగోలుగా ప్రతిదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వానికి కట్టబెట్టాలని చూసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి అలాగే ఆంధ్రజ్యోతికి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకు అనంటే తాజాగా బిఆర్ నాయుడు గారి గురించి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఏంటిది, తిరుమల కొండ మీద ఎలాంటి ఈ పనులు చేస్తున్నారు అనే విధంగా ఆంధ్రజ్యోతి ఆ కథనం ప్రచురించింది. దాంట్లో సారాంశం ఏంటి అని అంటే, జంగా కృష్ణమూర్తి గారు టీటీడీ బోర్డు మెంబర్. ఆయన అక్కడ ఒక కాటేజీ కట్టుకోవడానికి, అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి తిరుమలలో ప్రయత్నాలు అప్పట్లో చేశారు. అయితే ఆయన తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ బోర్డుకి ఒక ట్రస్ట్ ని సజెస్ట్ చేశారు. ఆయన సజెస్ట్ చేసిన ట్రస్ట్ కి అక్కడ భూమిని కేటాయించడం జరిగింది టీటీడీ. కానీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తరఫున ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలి మేము తిరుమలలో అని పర్మిషన్ అడిగితే దానికి బిఆర్ నాయుడు గారు ఇవ్వలేదు. కారణం ఏంటి అని అంటే, కాంక్రీట్ జంగిల్లా మార్చేటువంటి ఉద్దేశం మాకు లేదు అని బిఆర్ నాయుడు గారు చెప్పడం, ఆ కారణం చూపించారు. అలాగే రెవెన్యూ శాఖ తరఫున మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు అడిగినప్పుడు కూడా ఇదే సమాధానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారి విషయంలో మరి ఎలాంటి ప్రయత్నం ఎందుకు చేశారు? వాళ్ళకి దాదాపుగా అక్కడ భూమి ఏదైతే ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారు సూచించినటువంటి ట్రస్ట్ కేటాయించిన భూమి ఏదైతే ఉందో దానికి 35 కోట్ల వరకు చెల్లించడానికి ప్రైవేటు వర్గాలు సిద్ధపడినా కూడా కేవలం ₹1 ఆ ట్రస్ట్కి ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ముఖ్యంగా బిఆర్ నాయుడు గారికి జంగా కృష్ణమూర్తి గారు సూచించినటువంటి ఆ ట్రస్ట్కి ఈ భూమిని అతి చౌకగా కట్టబెట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా తిరుమలలో జరిగినటువంటి అనేక అపచారాల మీద కూడా చర్చ జరుగుతోంది. ఓ పక్క మళ్ళీ ఆ డాలర్ కేసును తవ్వి తీస్తున్నారు. ఆ డాలర్ కేసుని దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దాంట్లో ఉన్న వాళ్ళని విచారించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ డాలర్ కేసులో అది ఒక లోక్ అదాలత్ జడ్జి అంటే ఆయన చాలా న్యాయ వ్యవస్థకి లోబడే న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఆ కేసును ముగించడం జరిగింది. కానీ ఇప్పుడు దానిలో ఎలాగైనా సరే దాంట్లో వైసీపీని బాధ్యుల్ని చేయాలి, వైసీపీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ వాళ్ళని బాధ్యుల్ని చేయాలనే ఉద్దేశంతో అలా ఎలా డీల్ చేస్తారు మీరు అని చెప్పేసి, అలా ఎలా కేసు క్లోజ్ చేస్తారు అని ఆశ్రయించడంతో ఇప్పుడు మళ్ళీ అది కూడా వెలుగొచ్చింది. మరి తాజాగా ఈ ఆంధ్రజ్యోతి కథనం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రజ్యోతికి బిఆర్ నాయుడు గారికి 2 మీడియా వ్యవస్థలు కాబట్టి, బిఆర్ నాయుడు గారికి కూడా ఒక మీడియా ఉంది కాబట్టి, ఈ 2 మీడియా వ్యవస్థల మధ్య ఏమైనా ఆధిపత్య పోరు జరుగుతోందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది.